అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఎప్పటి లెక్కనే గీయాల కూడా మళ్ళీ మంచి పాటతో మీ ముంగటికి వచ్చిన. ఇంత గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. గట్ల గట్ల మిరపకాయ కాళ్ళ గుతులు మెరియనాయ, బొట్ల బొట్ల సీరది ఓ కట్ల సిన్నది, చల్ బొట్ల బొట్ల సీరది ఓ కట్ల సిన్నది. ఇట్లా వాడినని జరేం అనుకోకుర్రి. అబ్బా 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 ఇగో ఇన్నరా ఉల్లా. మరి నా పాట ఎట్లున్నది? అదిరిపోలే? పోయే ఉంటుందిలే, ఎందుకంటే యూట్యూబ్లో మొత్తం అదిరిపోతుంది గీ పాటనే ఉల్లా. ఈ పాటలో లొకేషన్లు చూసిల్లా, పల్లెటూరు విధానం ఎంత ముద్దుగున్నదో. పల్లెటూర్లు ఉన్న సేను చిలక అన్ని అందాలను చాలా చక్కగా చూపెట్టిల్లు. ఎంతైనా మన తెలంగాణ ఫోక్ సాంగ్స్కి అడ్డే లేదు రాదోల్లా. ఇక చూడుల్లి ఈ పాటను రాసింది, డప్పులు కొట్టి దరువులేసింది. ఈ పాటలు అన్నీ ఎట్లా చెయ్యాలి, ఎట్లా ఎగరాలి, ఎట్లా దునకాలి అనేది మొత్తం ఇక అన్నీ చెప్పింది చేసింది మన మల్లిక్ తేజ అన్ననే ఊళ్ళ. అబ్బో ఏమన్నా నా అన్న అసలు. ఇక గింత మంచి పాటకు అస్సలు వెనకడిగేయకుండా ఎన్నో పైసలు ఖర్చు పెట్టి మన ముంగడికి తెచ్చింది మన రాజ్ కుమార్ అన్నోళ్ళ. ఇక పోతే ఈ పాటను వాడి ఎక్కడికో పట్టుకపోయిలు చూడు. గాళ్ళు ఎవరో కాదు, మన లక్ష్మక్క మల్లిక్ తేజ అన్న. ఒకరిని మించి ఒకరు వాడిల్లు పో, లిరిక్స్కి తగ్గట్టు వాడిల్లు. ఈ పాట గంతులు ఎట్లా వేయాలి అని మొత్తం చెప్పింది మన శేఖర్ వైరస్ అన్న. ఇక అన్న గంతులు మామూలుగా ఉంటాయా మరి? ఇక మిగతా ముచ్చట ఈ పాటను ముళ్ళగట్టింది, ముక్కలు అతకబెట్టింది, ముద్దు ముద్దుగా రంగులద్దింది మన అలున్ కలుగురి అన్న. ఇక ఈ పాటల దద్దరిల్లేల నటన చేసింది మన వైష్ణవి సోనియక్క ఈశ్వర్ సాయి అన్న. అబ్బబ్బా అదిరిపోయింది వీళ్ళ యాక్టింగ్లు, అలా ముద్దు ముద్దు నవ్వులు అన్ని మస్తు చేసిళ్ళు. ఇక పోతే ఈ పాటను ఎంఏ మ్యూజిక్ మూవీస్ యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసి ఇప్పటికీ ఒక నెల రోజులు అవుతుందోల్లా. ఇప్పటి వరకు ఈ పాటను 15 మిలియన్ల పైనే మంది చూసిళ్ళు. మరి మీరు చూసిర్రా? చూసే ఉంటారులే, ఎందుకంటే ఈ పాటను చూడని వాళ్ళు ఉంటారా? గంత మంచిగా ఉన్నది, టామ్ టామ్ అవుతుంది ఇన్స్టాలా యూట్యూబ్లా. అయితే ఎట్లుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయిర్రి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. అట్లనే మీరు తీసిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయిర్రి. ఇక ఉంటాం మళ్ళీ.